परैतै सायोगीश्वर वीरधन्मज माता की जय। పూజ్యులకు సద్భక్తులకు పెద్దలకు అందరికీ కూడా నమస్కారాలు. ఈరోజు అమ్మగారి యొక్క అవతారోత్సవాలు 3వ రోజు కార్యక్రమం జరుపుకుంటున్నాము. మన వాళ్ళంతా భక్తులంతా కూడా అమ్మగారి గురించి ఎంతో విశేషంగా చెప్పారు. ఇంకా కాలం ఉంటే ఇంకా చెప్పేయడానికి అందరికి కూడా అవకాశం ఇచ్చేటట్టు లేకుండా టైం అవుతున్నది. మళ్ళీ సాయంత్రం కూడా 5 గంటలకి అందరూ కూడా సమావేశమై మళ్ళీ కూడా వాళ్ళ కాలాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందని మనం. అయితే చెప్పాలంటే చాలా ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు మహాపాప యుగము ధ్వంసమయ్యే కాలం వచ్చింది. ఈ ధ్వంసమయ్యే కాలంలో ఎట్లా ఉంటుందంటే ఆ యొక్క మాయకి ఎక్కువ బలం ఇచ్చున్నాడు భగవంతుడు. ఆ మాయకి ఎక్కువ బలం ఇచ్చున్నాడు. అందుకే అమ్మ ఏమన్నారంటే ఈ టైంలో మేము ఉండరాదు, ఈ టైంలో మేము అనుష్ఠానంలో కూర్చోవాలా, ఈ టైంలో మేము ఉంటే మా మాటను కూడా వినరు లోకం. అట్లా ఉన్నది నాయన కాలము. ఈ కాలం ధ్వంసం అయిపోతుంది. ఈ ధ్వంసమైన తర్వాత అప్పుడు మళ్ళీ భగవంతుడు గదాధరుడై వచ్చి భక్తులను రక్షిస్తాడు ఆయన. అట్లా ఉన్నది కాలం. ఇప్పుడు మేము ఉండనే రాదని అమ్మోళ్ళు అనుష్ఠానంలో కూర్చొని మళ్ళీ 3 రోజులు అనుష్ఠానంలో కూర్చొని 3వ రోజు లింగంలో కూర్చున్న తర్వాత లింగం దగ్గర పోయిన తర్వాత కళ్ళు తెరిచారన్నమాట. అమ్మగారు కళ్ళు తెరిచింది. దాదాపు ఈ పూజారి వాళ్ళు, శిల్పి ఆంజనేయులు, శిల్పి హనుమంతు, నందీశ్వర స్వామి, గోపాల స్వామి వీళ్ళందరూ 5, 6, 7 మంది కళ్ళు తెరిచినప్పుడు చూశారు. మరి అమ్మ లింగంలో పోయిన తర్వాత ఎందుకు కళ్ళు తెరిచారు మాకు కూడా అర్థం కాదన్నమాట. మనమంతా అప్పుడు అంతకుముందు ఒక నెల రోజుల నుంచే అమ్మగారు నేను లింగంలో పోతాను నాయన, ప్రతిరోజు స్నానం చేయండి అంటుంది అన్నాను. ప్రతిరోజు అమ్మ మీరు లింగంలో పోతావు, ఇదంతా ఎవరు చూస్తారు, ఇది కష్టం అవుతుంది, ఇది మళ్ళీ అంటే అదంతా ఏం లేదు, అదంతా జరుగుతుంది భగవంతుడు దానికి నువ్వు ఇచ్చిన తర్వాత లింగంలో పోవాల్సింది అనుకుని ఇంకెట్టా 1-2 నెలలు చెప్తూనే ఉన్నారు అమ్మోళ్ళు. నేను చేసింది అదే తప్పు అని అనుకుంటున్నాను. ఎందుకంటే నేను ఏ తప్పు చేయలేదు, అదొక్కటే అమ్మ మాటని తప్పు. ఎందుకు చేయలేకపోయానంటే ఆ లింగంలో ఒక అమ్మ కూర్చుంటే అక్కడ సరైన స్నానం చేసుకోవడానికి అన్నిటికీ కూడా వసతి ఉండదు, గాలి ఉండదు. ఇదంతా అక్కడ ఇబ్బందులు పడతారు అమ్మోళ్ళు ఇంకా ఇంకొక 2 సంవత్సరాలు ఉండాలని మేము కోరుకున్నాము. దానికి ఆ విధంగా చేయలేకపోయినప్పుడు ఇంకా శివయ్య చేయడు అని అమ్మోళ్ళు నిర్ణయం చేసుకొని ఆయన అనుకున్నట్టు కళ్ళు మూసుకున్నారు, అనుష్ఠానంలోకి వెళ్ళిపోయారు. ఆయన సాధించే ఏమో మనకు అర్థం కాదు, అదే గోప్యం అన్నమాట. చెప్పరు ఎవరికి, అమ్మగారు చెప్పరు, గోప్యం. అందరు ఏమనుకుంటారు, అమ్మ ఏం చెప్పలేదు కదా అనుకుంటాం మనం. కానీ మనకు ప్రేమనే అందించేది కానీ అమ్మ కష్టాన్ని సుఖాన్ని అందించలేదు. ప్రేమనే అందించేది అందరికీ. అందరు అంటారు అమ్మ ఆశీర్వాదాలు పొందేవో అన్నీ చేసినాం అంటారు ఘనంగా. ఆ ప్రేమనే సదా ఉంచుకోవాలి. ఆ ఆశ్రమ నిర్మాణంలో కూడా అదే తెలుసుకోవాలి. ఇంకొకటి నేను చెప్తున్నా సభాముఖంగా, శివయ్యని దేశించరు అమ్మగారి యొక్క ఉద్దేశం. ఎందుకంటే నేను వచ్చింది ఆయన కోసమే, ఇక వేరే కోసం కాదు వచ్చింది. నేను రాను అన్నాను. నేను నల్గొండలో ఉంటున్నప్పుడు గంగాధర స్వామి తెలుసు. ఇది ఎందుకు చెప్తున్నానంటే అందరూ తెలుసుకోవాలని చెప్తున్నా. ఎంతో మంది భక్తులు అమ్మగారు మాట్లాడే వాళ్ళంతా దేవునికి దూరం అవుతున్నారు నా మీద దేశంతో. అది చెప్పడం నా కర్తవ్యం అని కూడా హెచ్చరిక చేస్తున్నాను. అయితే
నేను రానమ్మా అన్నాను. ఎన్నోసార్లు రానన్నాను, రోజు పిలుస్తుంది. ఎందుకు రానమ్మంటే అక్కడ అందరూ మాట్లాడతారు. అమ్మ దగ్గర, గురువు దగ్గర ఎవరు మాట్లాడరారు. వాళ్ళ ఆశీర్వాద యోగంలో అదే తీసుకొని పోవాలి. కానీ వ్యవహారం గురించి కూడా అమ్మకే సలహాలు ఇస్తారు. అది చేయాలమ్మా, ఇది చేయాలమ్మా, అది చేయాలని సలహాలు ఇస్తారు అందరూ. సరే నాయన అంటారు అమ్ముళ్ళు. సరే నాయన అని అంటారు అమ్ముళ్ళు. చాలా చక్కగా వినండి. ఇది చాలా ఎవరు వినకపోతే వాళ్ళకే నష్టం, అది నాకేం కాదు. అయితే అందరూ మాట అమ్మోళ్ళు వింటారు. 10 మంది ఇంకా అంటారు. అలాంటి ఇబ్బందులు లేక ఎందుకు రావడమ్మా, నేను రాను అనుకుంటే చూడను. ఆఖరికి ఎంతగా విసుకున్నామంటే అమ్మ రమ్మంటుంటే నాయమ్మడి ఎందుకు పడ్డావమ్మా నీవు, నాయమ్మడి ఎందుకు పడ్డావమ్మా నీవు అని చెప్పాను. అంటే కూడా అమ్మ నవ్వుతూ నిలబడ్డారు. ఇంకా సమయం వచ్చిందో ఏమో, అక్కడ నల్గొండలో బస్సు ఎక్కినప్పటి నుంచి అమ్మను నన్ను నిలిచలేదు. బస్సులో నేను వస్తానే ఉంటే అమ్మ వెంటనే వస్తా ఉన్నారు. మళ్ళీ మనస్సు ఏ విధంగా ఈ స్థానంలోకి వచ్చిందాక అమ్మగారు నా రక్తే ఉన్నారు. తర్వాత లోపలికి ఏనండి. ఆ తర్వాత జరిగింది వేరే ఉన్నాయి. కానీ భగవంతుడు ఏమంటున్నాడంటే ఆయన అనరాడు, ఆయన దూషించరాడు. ఆయన దూషిస్తే ఏమవుతుంది, మమ్మల్ని దూషించిన మమ్మల్ని ముఖాముఖుల మీద దూషించినట్టు అవుతుంది. ఆయన మీద మీకు ప్రేమ ఉంటే ఆ చంద్రాత్మ సుఖంగా ఉంటారు. అందుకు మేము నిర్ణయం చేసినాం టైం. ఎవరైతే దూషణ చేస్తున్నారో వాళ్ళని ఖండించేదానికి టైం కూడా నిర్ణయం చేసినాము. అవునా, మీరందరూ కూడా తెలుసుకొని నడవాలని చెప్తున్నారు అమ్మగారు. ఎందుకు అంతగా చెప్తున్నారు? కమిటీ మీటింగ్ పెట్టి మీరందరూ ప్రేమగా ఉండాలా, శివయ్యని ప్రేమగా చూసుకోవాలి, శివయ్యని ప్రేమగా చూసుకోవాలి అని అన్నారు. కమిటీ వాళ్ళకి అడగండి, రికార్డు చేసుకున్నాడు జగజ్జీవన్ రెడ్డి సార్. ఎందుకు అంటున్నారమ్మా, ఎందుకు పదే ఎందుకు చెప్తున్నారు? అది నేను మంచి కోసం చెప్తున్నారు. ఈరోజు ఎంతో మంది దూరం అయిపోతున్నారు. ఆ భగవంతునికి దూరం కాదా? అందుకే మన శివ ఏమంటాడు, జన్మశైలం భక్తిప్రదం ప్రదోష తీర్థం ప్రయాణం అని ప్రతి పత్రికలో పెట్టిస్తూ ఉన్నాడు ఆయన శివశంకర్. అంత గొప్ప జన్మశైల్యం భక్తిప్రదం ప్రదోష తీర్థం ప్రయాణమానం యానదుంది అని ఇంత చక్కగా ఇచ్చాడు భగవంతుడు. అవును, మనం అందులో యొక్క అర్థాన్ని తెలుసుకొని మనం నడవాలంటే. ఏదో అమ్మాలు మమ్మల్ని ప్రేమ చేసినారంటే అందరినీ ప్రేమ చేసినారు. ఎవరిని అమ్మ ప్రేమ చేయలేదు చెప్పండి? ఎవరినన్నా దూషించారా? ఏమప్ప నువ్వు 75 నుంచి వస్తున్నావు కదా, దూషించారా? ఎవరికి దూషించారు? ఆశ్రమానికి నష్టం చేసి దూషించారు. అందుకే ఆయన ప్రయాసపడుతుంది. అంత ఆదర్శం చూపెట్టాడు. అవునా, ఇంకా అయినా తెలుసుకొని మనసు నిలుపుకొని ఇంకా ప్రవర్తనని సరిగా చేసుకోవాలి. గురువు ముందు దేవాది దేవతలు కూడా ఆయన ముందు వీడు కాదు. మరి శంకరుడు అనేది కూడా ఆయన సేవ చేస్తున్నాడు. ఆయన ఎంత ఉన్నాడు మనకు తెలియదు. శివారాయణ చేసినప్పుడు శంకరుడు ప్రత్యక్షమయ్యాడు. అమ్మగారికి అక్కడ గృహ నిర్మాణం చేసినప్పుడు అప్పుడు శంకరుడు ప్రత్యక్షమయ్యాడు. ఏం కావాలా అమ్మ అంటే, నాకు నువ్వు ఇచ్చేది శంకర, భక్తుల మధ్య తెచ్చుకొని చెప్పిన నాయన కాదమ్మ. అంతా శంకరుడే అమ్మకు సేవ చేస్తున్నాడు. మనమంతా ఎంతటి వాళ్ళమని మనం తెలుసుకోవాలి. పడగలరు విద్యాగర్వం కూడా మనిషిని, గర్వాలు చాలా ఉన్నాయి. పండితులు చెప్తారు విద్యాగర్వము, జ్ఞానబలము, ఖండబలము, ఏదైనా ఖండబలము, సంఖ్యాబలము, ఇవన్నీ కూడా చాలా అది అమ్మగారు కథలో చెప్తారు. విద్యాబలం గురించి కూడా ఇన్ని బలాలు మన అహంకారాన్ని తెస్తాయన్నమాట. అందువల్ల అన్ని అహంకారాలు భగవంతునికి దూరం చేస్తే కానీ భగవంతునికి సమీపం చేయాలి. నేను అన్న భావంతో రావణాసుడు అయిపోయాడు. ఆయన నేను అన్న భావన రారాదు. శరణార్థి అని అనుకోవాలా.
అమ్మగారు నువ్వు ఇది రాసేస్తున్న ఆసనం నీకు నడిపించుకోనాయన అన్నారు. అంటే నాకెందుకు అమ్మా 2 నెలలు నాకెందుకు అట్లా, నాకు అలాంటి స్వార్థానికి నేను వచ్చలేను. ఇదంతా అమ్మ పేరుతోనే ఉండాలా, అందరూ సేవ చేయాలా, ప్రతి భక్తుడు ఇందులో పాల్గొనాలా, అందరిలో నేను ఒక్కడై ఉండాలని కోరుకున్నాను. ఇక 2 నెలలు అమ్మకి నాకు సహాయం జరిగేది. ఆఖరాకి అమ్మ మాట ప్రకారం లాయర్ల కాగితాలు కూడా రాసుకొచ్చారు. అమ్మ చేసుకుని ప్రతి ఒక్కరికి పాలించాలని ఉంటుందా, కాగితం రాసుకొచ్చినాడు. నీ జోబులో ఉన్న పెట్టు, బయటికి ఏం లాయర్ సార్, నీ జోబులో ఉన్న పెట్టు, ఆ కాగితం బయటికి తీకు, అమ్మ దర్శనం చేసుకో. ఓ తెచ్చినా కూడా అమ్మ కనొద్దు, ఏనా తెచ్చినా కూడా నువ్వు అమ్మకి అనరాదు తీసుకోబోనాడంటే ఆయన అదే ప్రకారం అడగండి. ఆ లాయర్ వచ్చిన తర్వాత యాత్రి చూస్తారు కదా. ఏమ్మా మనకు కావాల్సిందేంటి? గురు. మేము ట్రస్ట్ మెంబర్ లేవు, మేము కమిటీ మెంబర్ లేవు, మేము అది లేవు ఇది లేవని మీరు కాదు. గురువు ముందు ఇందాక అంటే కదా, గురువు ముందు సేవ దొరికితే ఆ సేవ చేసుకొని తరించాలి. అహంకారంలో మీరంతా మీ ఆస్తి. ఒక వ్యక్తి వచ్చాడు, నేను